హలో జగ్గు, కంగ్రాచ్యులేషన్స్ రా. ఏంటి అదే నేను అమెరికా నుండి ఇప్పుడే వచ్చాను. ఓ స్వీట్ స్టాల్ ఓపెన్ చేసావట ఇవాళ. ఆ, బాగుందా? జనం గట్టిగా వచ్చారా? చాలా సంతోషం. కానీ నువ్వు ఓ పని చెయ్యి. మరి నేను కొంటాను ఈవేళ నీ దగ్గర ఒక కేజీ కొంటాను. ఎంత కేజీ? 500 రూపాయల. క్వాలిటీ బాగుంటుందా? తప్పదు, నేను ఫోన్పే చేస్తాను, కుర్రోడు పంపిస్తాను, వాడికి కేజీ ఇద్దిగాని. కానీ ఓ పని చేయను ముందు. నువ్వు నీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి? 20 రకాలు. ఆ 20 రకాలు నాకు ఒకసారి పంపించు. నేను చూడాలి కదా, తిని చూస్తాను. చూసి అందులో ఏది బాగుందో దానికి ఆర్డర్ పెడతాను. ఆ కుర్రోని పంపుతాను, అడిగి ఇయ్యి. మళ్ళీ నేను ఫోన్ చేస్తాను, అడిగి ఇచ్చేయి. 500 నేను ఫోన్పే చేస్తాను. ఓకేనా? 20 రకాలు 2 కేజీలు అవుద్దా? 1000 రూపాయలు. 1000 రూపాయలు దానికి అవుద్దా? 20 ఎలా పంపనంటావేటి? మరి ఇప్పుడు నువ్వు అలా అనుకో. ఇప్పుడు కేజీ కొంటే నీకు 500 ఇటు నేను కొంటాను. నువ్వు 2 కేజీలు నాకు శాంపిల్స్ పంపుతున్నాను అంటున్నావు. అది కాదు, కరెక్ట్ కాదు. అది ఆలోచించు. ఇప్పుడు బట్టలు కొట్టుకు వెళ్తాం, బట్టలు వేసుకోమంటాడా లేదా? చూసుకొని రెడీమేడ్ లోపలికి వెళ్ళి వేసుకొని చూసుకొని కట్టుకుంటాం. అలాగే నువ్వు మరి స్వీట్ ఏది బాగుందో మేము చూసుకోవాలి కదరా. తింగరాదో అలాగే చేస్తారా వ్యాపారం? ఎవరన్నా వచ్చి అడిగితే 1, 2, 3 స్వీట్లు ఎట్టకాళ్ళు కేజీ 1/2 కేజీ కొంటారు. అలా అయితే నిలబడుతుంది. లేకపోతే నిలబడదమ్మా. సీనియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించుకో. ఏంటంట? అలాగైతే లెగిసిపోతావా? మరి చేసి వాళ్ళు అందరూ ఎలా చేస్తున్నారా? మనం ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు ఏమన్నా పెట్టమంటే పెడతారు, కొంచెం అది చూసుకొని కొనుక్కుంటాం. అంతేగాని నువ్వు ఇలాగంటే పని జరగదమ్మా. అలాగే రా. కంగారు పడ్డవా? చిన్న బిట్టు కొట్టాను రా. నీకు ఇలా జరుగుతాయి భవిష్యత్తులో. ఈ రకంగా వస్తుంటారు, ఈ రకంగా ఒకటి ఎటవయ్యా తింటానో చూస్తాను అంటారు. అలా కనుక పెట్టేవు అనుకో, నీ పని అయిపోయినట్టే. అలా ఎవరికి పెట్టమాక. చాలా టెన్షన్గా చేయాలి వ్యాపారం, లేకపోతే నిలబడదు ఈ రోజుల్లో. ఓకే, శుభం అమ్మా, శుభం భూయాత్. నీ వ్యాపారం బాగుంటుంది. థ్యాంక్ యూ, ఉంటాను.